మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కొందరైతే బాబు గారిని అరెస్ట్ చేస్తారు ఈ వయసులో ఏంటి 87 ఏళ్ల వయసులో ఓంప్రకాష్ చౌతాలా ఉన్నాడు. 75 ఏళ్ళు ఎంతో ఉంటాయి. లాలూ ప్రసాద్ యాదవ్, ఎందుకు మధు కూడా, జయలలిత, ఇలా ఒకళ్ళండి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయితే నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా ఎవరిని కించపరచడం, దూషించడం, ఈవెన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా ఎవరన్నా గారు అనకపోతే కూడా ఊరుకొని నేను నా పైన నా క్యారెక్టర్, నా కాండక్ట్, నా క్రెడిబిలిటీ, నా ఇంటిగ్రిటీ వీటన్నిటినీ దెబ్బతీసే విధంగా కుట్ర జరగటం మాత్రం నాకు చాలా ఆవేదన కలిగించింది. నిజంగా ఈ జీవిత చరమాంకంలో, ఈ వృత్తి చరమాంకంలో చివరికి వృత్తి ఇంకెంతకాలం పనిచేస్తాను, ఇంకెంతకాలం జీవించుంటాను 70 ఏళ్ల వయసులో. ఈ వయసులో ఇలాంటి ఎప్పుడూ రాని ఈ 50 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ రాని 47-48 సంవత్సరాల కెరీర్లో ఎప్పుడూ రాని మత్సతోటి నేను జీవితాన్ని చాలించాల్సి వస్తుందా, ఊపిరి పోతుందా, ఊపిరిని తీసుకోవాల్సి వస్తుందా అని బాధపడ్డటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. అందుకు ఎమోషనల్ అయ్యాను తప్ప అరెస్టులకి వీటికి భయపడి కాదు. కానీ ఈ రకమైన మచ్చ వేస్తారా? ఊపిరి తీయాలని కొందరు, ఊపిరి పొయ్యాలని జగన్ గారు, భారతి గారు. నిజంగా నాకు పునరుజ్జీవనం అంటే ఎట్లా ఉంటుందో ఈరోజు నేను స్వయంగా చూస్తున్నాను. అందుకు వారికి నా శతకోటి దండాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఊపిరి తీయటం కష్టంగా పెద్ద ఇష్యూ కాదు, ఊపిరి పోయటం కష్టం. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. రీసెంట్గా కొమ్మినేని శ్రీనివాస్ గారు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఒక లైవ్ ఇచ్చారు సాక్షిలో. ఆయన ఏమన్నారు అంటే 70 ఏళ్ల వయసు నాకు, నన్ను అరెస్ట్ చేసి ఏం సాధిద్దాం అనుకున్నారు, 50 ఏళ్ళు నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను, ఎప్పుడూ నా మీద ఇలాంటి అభియోగాలు లేవు, ఒక ఊపిరి తీయాలనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు నాకు ఊపిరి పోశారు అని చెప్పి ఒక విధంగా కూటమి మీద నింద వేసే ప్రయత్నం కొమ్మినేని గారు చేశారని కొంతమంది అంటున్నారు. ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ప్యానలిస్ట్ కి యాంకర్ కి సంబంధం ఏంటి, వాళ్ళేదో వచ్చి మాట్లాడి వెళ్ళిపోతే యాంకర్ మీద ఎందుకు కేసు వేశారు అని చెప్పేసి ఆయన సమర్థించుకుంటూ వస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎలా చూడాలి అసలు ఏదైతే ఇన్సిడెంట్ చోటు చేసుకుందో, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు వాస్తవాలేనా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. కొమ్మినేని గారు ఒక విధంగా చెప్పాలి అంటే నింద వేసేశారు. ఊపిరి ఒకరు తీయాలనుకుంటే జగన్ గారు, భారతి గారు ఊపిరి పోశారు, నన్ను కావాలని అరెస్ట్ చేశారు, 70 ఏళ్ల వయసు వస్తుంది అంటున్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు. అసలు యాంకర్ కి సంబంధం ఏంటి, ప్యానలిస్ట్ కి వీళ్ళకి ఏంటి సంబంధం అని చెప్పి మాట్లాడుతున్నారు. సార్ ఎలా చూడాలి సార్ అసలు? నిన్న మార్నింగ్ కొమ్మినేని శ్రీనివాస్ గారి స్పందన నేను కూడా చూశాను. నాకేమనిపించిందంటే ఆయన మాట్లాడిన ఒక 5 నిమిషాలు, ఆ 5 నిమిషాల స్పీచ్లోనే నవరసాలు పండించారు. ఆయన కొంచెం సేపు విచారం వ్యక్తం చేశారు, రోధించారు, అదే సందర్భంలో తన యాజమాన్యానికి లాయల్టీ ప్రదర్శించారు, తనకి ప్రమాదం కలగజేయబోయారు అని చెప్పని విక్టింగ్ కార్డు ప్లే చేశారు. అలాగే నా వ్యక్తిత్వం ఇది, నేను చాలా గౌరవప్రదంగా ఎదుటి వాళ్ళని సంబోధిస్తాను, నా చర్చలో చంద్రబాబు నాయుడు గారిని గారు అనకపోయినా నేను ఒప్పుకోను, నేను చాలా సంస్కారవంతుడిని అని చెప్పని తనకి ఎలివేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. మరి ఇన్ని షేడ్స్ పోషించిన కొమ్మినేని గారిని చూస్తే నాకు ఆయన రోధిస్తున్న తీరు చూస్తే మనకి వెనకటి సినిమాల్లో గుమ్మడి గారు ఉండేవారు. ఆయన కూడా విషాదకర సన్నివేశాలను నటించడానికి నిపుణుడు. గుమ్మడి గారు కాలం చేసిన తర్వాత అటువంటి రసాలు పండించగలిగే నటుడు లేడే అని చెప్పని అనుకుంటున్న రోజుల్లో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి నేనున్నా అని చెప్పని కొమ్మినేని గారు ముందుకు వచ్చినట్టుగా నాకు అనిపించింది. అంతే తప్ప ఎందుకంటున్నానంటే ఇక్కడ కొమ్మినేని గారిలో 2 షేడ్స్ చూడాలి మనం. ఆయన 50 సంవత్సరాల నా ప్రస్థానం, సుమారుగా 1978లో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా శాసనసభ్యుడు అయ్యారు. నేను 1978లోనే మొట్టమొదటిసారిగా జర్నలిస్ట్గా బాధ్యతలు చేపట్టాను. అంటే సుమారుగా 47 సంవత్సరాలు నిండి 48వ సంవత్సరంలో ఆయన కెరీర్ అడుగుపెట్టింది. మరి ఇన్ని సంవత్సరాల ఆ కెరీర్ అనుభవం యాజమాన్యానికి ఊడిగం చేయమనే నేర్పిందా? సాక్షిలో చేరిన నాటి నుంచి ఈ రోజు దాకా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి క్రెడిట్ ఆపాదించే ప్రయత్నమే తప్ప నిష్పాక్షికంగా ఆ ఛానల్లో యాంకరింగ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టేగా ప్రజలు మొన్న ఆ రకంగా ఓడించారు. మరి అంతటి వ్యతిరేక పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక్క తప్పు కూడా ఎప్పుడు చర్చనీయాంశం చేయలేదే, చర్చకు తీసుకోలేదే. అది నిష్పాక్షిక మీడియాని అయి ఉంటే
ఈయన నిష్పాక్షికంగానే యాంకరింగ్ మోడరేటర్గా చేసుంటే ఉమ్, ఆయన చెప్తా ఉన్నాడు కదా, నేను చాలా హుందాతనంగా చర్చలు నడిపాను అని చెప్పని. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఎజెండా, ఆయనకి పొలిటికల్గా మైలేజ్ ఇప్పించడం కోసం ఆ పార్టీ ఆ ఛానల్ పనిచేసింది. ఉమ్, దాంట్లో భాగంగానే కొమ్మినేని శ్రీనివాస్ పనిచేశాడు తప్ప అతనేమి అన్బయాస్డ్ జర్నలిస్ట్గా ఎప్పుడూ ఎక్కడా వ్యవహరించలేదనేది వాస్తవం. ఉమ్, ఎందుకంటే ఆయన తండ్రి లాంటి వయసున్న నన్ను పట్టుకొని వాడు వీడని లోకేష్ అన్నాడు అంటున్నారు. ఉమ్, ఎందుకన్నాడు? ఎందుకు అనాల్సి వచ్చింది? రాష్ట్ర మహిళలను ఉద్దేశించి మీ చర్చలో మీరు ఆహ్వానించిన ప్యానలిస్టు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఆ చర్చ నుంచి అతన్ని బహిష్కరించే నిర్ణయం కనుక మీరు తీసుకొని ఉన్నట్టయితే మీకు గౌరవప్రదంగా ఉండేది. ఉమ్, కానీ ఆ చర్చ పెట్టడమే హిడెన్ ఎజెండాతో పెట్టారు. మీరు రాష్ట్ర రాజధాని బ్రాండింగ్ని దెబ్బతీయటంలో లక్ష్యంగా మీరు ఆ చర్చ పెట్టారు. ఉమ్, నేను ఇక్కడ కొంత సీక్వెన్స్ చెప్తాను. నేను ఓకే. జూన్ 6వ తారీఖు రోజు ఉదయం పూట వీళ్ళు చర్చ పెట్టారు. ఉమ్, జూన్ 7వ తారీఖు రోజు అదే అమరావతిలో అనంతవరం, నెక్కలు గ్రామాల మధ్య 143 ఎకరాల్లో గూగుల్ సంస్థ ఏర్పాటు కాబోతున్నది. గూగుల్ సంస్థ ప్రతినిధులు భూమి కూడా పరిశీలించి చూసుకొని ఆమోదం తెలిపారు అని చెప్పని వార్త బయటకు వచ్చింది. ఉమ్, 143 ఎకరాల్లో గూగుల్ సంస్థ ఏర్పాటు కావటమనంటే సుమారుగా 25,000 నుంచి 50,000 మందికి ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంది అక్కడ, ఉమ్, ఆ ఒక్క ప్రాంగణంలో. ఉమ్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ద్వారానే హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఐఎస్బి ఎదురుగా ఇన్ఫోసిస్ క్యాంపస్ ఏర్పాటు జరిగింది. ఉమ్, వాళ్ళకి 50 ఎకరాలు కేటాయించే సందర్భంలో ఆయన ఎకరానికి 500 ఉద్యోగాలు కల్పన చెయ్యాలి అనే కండిషన్ మీద 50 ఎకరాలు కేటాయించారు. ఉమ్, ఆ ఒక్క క్యాంపస్లో 25,000 సీటింగ్ కెపాసిటీ తోటి ఆ ప్రాంగణం ఏర్పాటైంది. ఉమ్, ఇవాళ 30,000 మంది పైగా పనిచేస్తూ ఉన్నారు. 30,000 మందికి ప్రత్యక్షోపాధి దక్కుతుంది అని అంటే వారి మీద ఆధారపడి ఇంకొక 1,00,000-1,50,000 మందికి పరోక్షోపాధి దక్కుద్ది. ఉమ్, మరి 143 ఎకరాల్లో గూగుల్ సంస్థ ఏర్పాటు కాబోతుంది అని ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం జరుగుతున్న సమాచారం ఉమ్, ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న వైసీపీ కోవట్లు ఉమ్, వైసీపీకి చేర్చుండరా? కాబట్టే వైసీపీ పార్టీ వాళ్ళు అధికారికంగా అటువంటి అంతర్జాతీయ సంస్థ అక్కడ గ్రౌండింగ్ అవ్వటాన్ని సహించలేని పరిస్థితుల్లో ఉమ్, ఆ ప్రాంతానికి ఒక వాళ్ళకి సంస్కారహీనులు అన్న ఒక ముద్ర వేసే ప్రయత్నం చేశారు. ఉమ్, ఏమన్నాడు కృష్ణరాజు? హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారు అక్కడ, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బ్రోతల్స్ ఉన్నారు. ఉమ్, అంటే ఇక్కడ ఈ విధమైన నింద ఆ ప్రాంతానికి ఆపాదించడం ద్వారా దేశీయంగా అంతర్జాతీయంగా అక్కడికి వచ్చి గ్రౌండింగ్ అవ్వాలనుకుంటున్న సంస్థలకి ఆ ప్రాంతం పట్ల దురభిప్రాయం కలగజేయటం లక్ష్యంలో ఈ చర్చ పెట్టాలా? ఉమ్, ఆ చర్చకి బాధ్యుడు కొమ్మినేని శ్రీనివాస్ కాదు. ఒక రాష్ట్ర రాజధాని విషయంలో, ఒక రాష్ట్రంలో, ఒక ప్రాంతం విషయంలో, ఒక ప్రజల విషయంలో ఆ విధమైన దురుద్దేశపూరితమైన చర్చల్లో పాల్గొని దానికి మోడరేటర్గా వ్యవహరించి ఇవాళ నన్ను దూషించారు, లక్ష్మీపార్వతి మీద ఒక కాలర్ అభ్యంతరకరంగా మాట్లాడగానే ఎక్కడ లేని భావవేశంతో రెచ్చిపోయిన కొమ్మినేని శ్రీనివాస్కి ఉమ్, మరి కృష్ణరాజుని కట్టడి చేసే విషయంలో ఎందుకని రెచ్చిపోలా? కారణం ఏంటి అంటే అక్కడ లక్ష్మీపార్వతి చేత విమర్శలు చేయించడం అతనికి ఇచ్చిన స్క్రిప్ట్, ఓకే. ఇక్కడ కృష్ణరాజు చేత విమర్శలు చేయించడం ఇతనికి ఇచ్చిన స్క్రిప్ట్. ఓకే. అక్కడ ఆ స్క్రిప్ట్ కి భంగం కలిగే విధంగా కాలర్ మాట్లాడాడు కాబట్టి కాలర్ని అడ్డుకున్నాడు. ఉమ్, ఇక్కడ ఈ స్క్రిప్ట్ కి అనుకూలంగా కృష్ణరాజు మాట్లాడుతున్నాడు కాబట్టి కృష్ణరాజుని తమలపాకుతో ఏమన్నాడు? ఈ విధాన వ్యాఖ్యలు చేస్తే మిమ్మల్ని సోషల్ మీడియాలో దుర్మార్గంగా ట్రోల్ చేస్తారేమో. అవును. అరే ప్రబుద్ధుడా, నువ్వు మాట్లాడుతున్న దుర్మార్గకరపు వ్యాఖ్యలు అని చెప్పని కృష్ణరాజుని కట్టడి చేయలా. ఉమ్, అంటే అక్కడ ఏంటి అర్థం? కృష్ణరాజు చేస్తున్న వ్యాఖ్యలు మంచియే, నేను కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ ఆర్టికల్ చదివాను ఉమ్, అని కృష్ణరాజు వ్యాఖ్యలను ఎండార్జ్ చేస్తూ ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తే మనకు అసూయ అనుకుంటారేమో. అంటే ఏంటి అక్కడ అర్థం? ఆ వ్యాఖ్యలని ప్రోత్సహించావు, అతని కామెంట్లను కొనసాగించడానికి అనుమతించావు. ఉమ్, 100% సుప్రీంకోర్టు నీకు ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చిందా? ఉమ్, సమాజంలో నీ స్థాయి నీకు నువ్వు పలచం చేసుకున్నావు. ఉమ్, ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో ఈ చివరి 10 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి విసిరే నీ అనుభవానికి నీకెక్కడ ఉద్యోగం దొరకదా? ఉమ్, ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషభావం పెంచుకొని వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయడంలో భాగంగా కోరి తెచ్చుకున్న ఉద్యోగం నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఎజెండా నీకు తెలియదా? చంద్రబాబు నాయుడు గారికి వివేకానంద రెడ్డి గారి హత్యతో సంబంధం లేదు అని చెప్పని నారాసుర రక్త చరిత్ర అన్న వార్త సాక్షిలో కథనంగా ప్రచురించిన రోజు, ఆ హత్య సంఘటన జరిగిన రోజు చర్చలు ఏమని పెట్టావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు హత్య రాజకీయాలను ప్రోత్సహించేవాడు కాదు అని నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా? వారి ఎజెండాకు అనుగుణంగానే పనిచేస్తూ వచ్చావు. వారిచ్చే జీతానికి, వారు విసిరే మెతుకులకి కక్కుర్తిపడి నీ ఇంటెగ్రిటీ నువ్వు తాకట్టు పెట్టుకున్నావు. ఇవాళ జీవితపు చరమాంకంలో, నా వృత్తి చరమాంకంలో అని చెప్పని ఇవాళ నీ నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తే
నీ నటనా ప్రావీణ్యంతో మురిసిపోవటానికి ప్రజలు సిద్ధంగా లేరు. నీ సాక్షి ఆడియన్స్, నీ జగన్మోహన్ రెడ్డి అభిమానులు నీకు అండగా నిలిస్తే నిలవచ్చు, ఎందుకంటే వాళ్ళ ఎజెండాలో నువ్వు భాగం కాబట్టి. కానీ నీ ఎజెండా హేతుబద్ధం కాదు అని చెప్పని 5 సంవత్సరాలు నీ చర్చలన్నీ చూసిన తర్వాత ప్రజలు మన ఒక స్పష్ట తీర్పిచ్చారు. జనతా జనార్దన్, ప్రజల అంతిమ నిర్ణేతలు. ఆ ప్రజల తిరస్కారానికి గురైన నీ నాయకుడు, నువ్వు, నీ ఛానల్ ఇవాళ 2019 నుంచి 2024 దాకా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ సంపాదనకు పాల్పడ్డ మీ ఛానల్ ఇవాళ మా ఛానల్ అక్రమ సంపాదనకు పాల్పడింది అని చెప్పని చెప్పగలిగే నైతికత నీ దగ్గర ఉందా? అలా ఉంటే ముందుకొచ్చి ఇన్ని సంవత్సరాల నా జర్నలిస్టిక్ విలువని నేను కాపాడుకుంటున్నా, నేను పనిచేస్తున్న ఛానల్ మా యాజమాన్యం అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ సంపాదనకు పాల్పడింది అని చెప్పని చెప్పు. ఆ రోజు నీ ఇంటెగ్రిటీని మేమందరం కూడా ఆమోదిస్తాం. లేనప్పుడు నీ ఇంటెగ్రిటీ శాశ్వతంగా ప్రశ్నార్థకంగా నువ్వే చేసుకున్నావు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.